భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని కానీ గమనించినట్లయితే అతడు తను కలిగి ఉన్న దాన్ని బట్టి అతనికి సంతోషం లేదు కానీ దేవుని యందు భయభక్తుల వల్ల అతడి దైవ సన్నిధిలో భయపడి వణుకుతూ ఉండేవాడు. యోబు గ్రంథము 1 అధ్యాయము 5వ వచనం. వారు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలు నర్పించి వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. వారి యొక్క విందు దినములలో పిల్లలు మునిగి తేలుతూ ఉన్నప్పుడు వారు ఎక్కడైనా సరే వారికి ఉన్నటువంటి సుఖాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా మారిపోతారేమనేటువంటి భయాన్ని బట్టి యోబు అయితే తన పిల్లల కొరకు ఎంతగానో దైవ సన్నిధిలో గోజాడుతూ ఉండేవాడు. అతనికి కలిగినటువంటి భయభక్తులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి అతను ఎంతో ఇష్టడుగా ఉన్నాడు. దేవుడు యందు భయభక్తులను బట్టి అతను నిత్యం అలా చేయించు ఉన్నాడు. అతడు దేవుని యందు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. అందరూ అలా ఉంటే ఎంత మంచిది. ఆమేన్.